కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై వచ్చినన్ని సెటైర్లు ఈ మధ్యకాలంలో మరే నేతపై కూడా రాలేదంటే ఆయన ఏ పార్టీ ఘనాపాటో అర్థం చేసుకోవచ్చు. పార్లమెంట్లో హాట్గా చర్చ నడుస్తుండగా నిద్రపోయినా, వేదికలపై వచ్చిరాని ప్రసంగాలు చేసి నాలిక కరుచుకున్న ఈ యువనేతకే చెల్లింది. అందుకే రాహుల్ అమూల్ బేబీ అంటూ విమర్శకుల చేత పిలిపించుకున్నాడు. గతంలో యూపీలో రైతు భరోసా యాత్రలో మంచాలిస్తామంటే వచ్చామని, అవి దొరక్కపోయేసరికి తన్నుకున్నామని రైతులు చెప్పారు. మంచంలో కూర్చుని సభ పూర్తయ్యాక వాటిని నెత్తిన పెట్టుకెళ్లారు. ఈ ఘటనతో రాహుల్ గాంధీ తలబాదుకుంటే ప్రతిపక్షాలు మంచాలపై సెటైర్లు వేశారు. ఇక సొంత పార్టీలోనూ రాహుల్ గాంధీ అంటే కొందరు పార్టీ నేతలకు పడటం లేదు. అందుకే 10 జన్పద్ వైపు కూడా వెళ్ళడం లేదంట. గతంలో ఉదయం లేచింది మొదలు అర్ధరాత్రి వరకు సోనియా రాహుల్ దర్శనం కోసం క్యూ కట్టిన నేతలు కాంగ్రెస్ అధికారంలో లేకపోయేసరికి ముఖం చాటేస్తున్నారట. ఇకపోతే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఆరోగ్యం బాగోలేదని తెలిసినా పరామర్శించే వారు కరువయ్యారంటే కాంగ్రెస్ అధిష్టానం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత శైలేష్ చౌబే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ రాజకీయాలకు ఎంతమాత్రం పనికిరాడని, ఆయనను వెంటనే పార్టీ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఒక వీడియో సందేశాన్ని పంపారు. పార్టీకి ఉపయోగపడని వారు, నాయకత్వ లక్షణాలు లేనివారు కాంగ్రెస్లో ఉండడానికి వీల్లేదని వీడియోలో తేల్చేశారు. రాహుల్ వల్ల కాంగ్రెస్కు నష్టమే గాని ఏమాత్రం లాభం లేదని శైలేష్ విమర్శించారు. రాజకీయాల నుంచి తప్పించి రాహుల్తో ఏదైనా వ్యాపారం పెట్టించాలని సోనియాకు సలహా కూడా ఇచ్చారు శైలేష్. ఈ వీడియో సందేశం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. పాకిస్తాన్పై భారత సైన్యం చేసిన సర్జికల్ దాడులకు సంబంధించి రక్తంతో వ్యాపారం చేస్తున్నారంటూ ప్రధాని మోడీపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను శైలేష్ తప్పుపట్టారు. రాహుల్ వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని విమర్శించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో రాహుల్కు గడ్డు కాలం మొదలైందనే చెప్పవచ్చు. యోయో న్యూస్, హైదరాబాద్.